నమస్కారం అండి. నా పేరు రామరెడ్డి. మనం ఇప్పుడు ఈషా అగ్రిస్ వాళ్ళది ఈషా యోధ అని వెరైటీ వేసిన ఫార్మర్ దగ్గర ఉన్నాము. అని చెప్పండి మీ పేరున? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆత్మకూరు మండలం, ఆత్మకూరు విలేజ్, అనంతపూర్ డిస్టిక్. ఇక్కడ యోధా సీట్న మనకు నాటినప్పటి నుంచి ఇప్పటికి 6 కటింగ్లు అయిపోయినాయి. మేము 10వ తారీఖు నాటినాము ఇప్పటికి. అవును. అది ఈ రోజు కూడా క్రాప్ కటింగ్ చేస్తారు. మంచి దిగుబడి వచ్చింది. దాంతోపాటు చెట్లు కూడా గ్రోత్ కూడా బాగుంది. కాయ షైనింగ్ కానీ మార్కెట్లో రిజల్ట్ కానీ మంది అన్నిటికన్నా 10 రూపాయలు ఎక్కువే పోతుంది బాక్స్ మీద. దాంతోపాటు నీకు పిక్నోడ్ వల్ల 150 బాక్స్ అవుతున్నాయి ఇప్పటికి కటింగ్. ఓకే. దాంతోపాటు నీకు మంది ఉండేది కూడా అంతా నీకు 70 సెంట్లు ఉంటుంది, ఎక్కువే ఉండదు. ఇది 70 సెంట్లోనే మనకి 150 బాక్సుల వరకు అయినాయి. ఇప్పుడు ఈ రోజు ఇంకా 10-20 బాక్సులు ఎక్కువ కావచ్చు మంది దిగుబడి. దాంతోపాటు గ్రోత్ కానీ చెట్టు షైనింగ్ కానీ కాయ ఎక్కడే కానీ మచ్చ అనేది కూడా మన తోటలో ఎక్కడే కానీ ఈ కాయల్లో ఎక్కడ ఈ లాట్లో ఎక్కడ మచ్చ అనేది కూడా కనపడడం లేదు ఇప్పటి వరకు. ఈ కటింగ్ వరకు కూడా క్లైమేట్ పరంగా చూసుకున్నా కూడా చెట్టు బాగా గ్రోత్ ఉంది. మంచి ఎండ, మే 10వ తారీఖు మంచి ఎండలో నాటినా కూడా ఇప్పటికి దాదాపు 2 months అవుతుంది, ఒక చిన్నకూలు లేదు. అయినా కూడా చెట్టు గ్రోత్ కానీ క్రాప్ ఈల్డ్ కానీ లేదంటే ఎక్కడైనా కానీ చెట్టు షైనింగ్ కూడా తగ్గడం లేదు ఏమాత్రము. ఎండ కూడా బాగా తట్టుకుంది ఇప్పటి వరకు. దాంతోపాటు నీకు రైతులు కూడా 10 మంది చూసి కూడా మన కాయ మిగతా వాళ్ళ రైతులతో పోలిస్తే మనకి చాలా బాగున్నాయి. యోధా సీడ్ అనేది కొంచెం బాగా మన క్లైమేట్కి మనకి సెట్ అయింది అనిపిస్తుంది ఇప్పటికి. ఓకే, వేరే చెప్పుకోవచ్చునా అన్న? వేరే రైతుకి వెరైటీ వేసుకొని చెప్పవచ్చునా? లక్షణంగా అన్నది ఇది మంచి దిగుబడి వచ్చింది. 10 మంది రైతులు కూడా బాగుపడతారు. సీడ్ బాగుందంటే ఆటోమేటిక్ రైతు కూడా బాగుంటాడు. ఓకే. దాంతోపాటు రైతు బాగుందంటే అందరూ బాగుంటాము. రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ ఉంది. నీకు మా దగ్గర కూడా మమ్మల్ని చూసి కూడా చాలా మంది ఎక్కడి నుంచి తెచ్చినారు, ఏం తెచ్చినారని 10 మంది రైతులు చూసి మళ్ళీ మాతో పాటు నాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. మేము నాటినప్పుడు మే 10వ తారీఖు అంటే మంచి ఎండల్లో అప్పుడు నాటినా కూడా ఇప్పటి వరకు కూడా చెట్టు ఎక్కడికైనా గ్రోత్ తగ్గడం లే. మంచి ఎండకైనా కూడా చెట్టు బాగా వస్తుంది. మేము వాడిన డ్రిప్ మందులు కానీ ఇవి కూడా చాలా తక్కువ, అందులో కూడా పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఇట్లా అదే నేల మీద ఏంటంటే కూడా చెట్టు ఇంత క్రాప్ వచ్చేదే కాదు, కట్టి వేయడం వల్ల ఇంకా రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది. దాంతోపాటు 5 అడుగుల నుంచి 6 అడుగుల వరకు పెరుగుతుంది నా బాగా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.